ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పునరుద్ధానము తరువాత మొదటి ఆదివారము. అంశము నా దేవా నా ప్రభువా. అంశము నా దేవా నా ప్రభువా. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 21 నుంచి 25 వచనముల వరకు మొదటి పాఠముగా, రెండవ పాఠముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనముల వరకు, మూడవ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వచనముల వరకు, ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 35వ కీర్తన 18 నుంచి 28 వచనముల వరకు బైబిల్ పట్టణాలు ఇచ్చి ఉన్నారు. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవా, ఇదిగో నాయనా నీ పరిశుద్ధ దినము రోజు ప్రభువ, మరి ఈ రోజు నాయనా నీ పరిశుద్ధ ఆదివారం రోజు నాయనా నీ పునరుద్ధాన శక్తిని మేము అనుభవించడానికి మీరు ఎంతగానో కృప చూపించినందుకు వందనాలు ప్రభువ. అయ్యా ఇదిగో నాయనా ఈ దినము ప్రభువ నిన్ను ఆరాధన చేసుకోవటానికి, నిన్ను మహిమపరచుకోవడానికి, నిన్ను మరి నీ మందిరంలోకి చేరి నిన్ను స్తుతించుకోవటానికి మీరు ఎంతగానో గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ మాటలు నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని, అయా వినుచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని అయా చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే ఇక్కడ యోహాను గారు చక్కగా మరి రాస్తున్నారు. ఏమనంటే తోమా గారి గురించి రాయడం మనం చూస్తూ ఉంటాము. ఈ యోహాను గారు తోమా గారు కూడా చక్కగా దగ్గరగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు అనే మరి అతను దేవుణ్ణి అప్పగించి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాము. ఇంకా మిగిలినది ఎంతమంది? 11 మంది. ఈ 11 మంది శిష్యులు కూడా మరి చక్కగా ఆదివారం సాయంకాలంన ఏం చేస్తున్నారంటే, వాళ్ళందరూ కూడా శిష్యులు మరి యూదులకు భయపడిపోయి వాళ్ళు మరి ఉన్న ఆ ప్రదేశమందు తలుపులు మూసుకుని ఉన్నప్పుడు వారి మధ్యలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నిలిచారు. అంటే మనము పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈస్టరు అంటే పునరుద్ధాన దినము నుండి ఈ దినము వరకు 8 దినములు అయిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆ శిష్యులందరూ ఎప్పుడైతే మెడగదిలో ఉండి మరి భయపడి యూదులకు ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో, తలుపులు మూసుకున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యనొచ్చి నిలిచి వారితో చక్కగా చెప్తున్నారనమాట. మీకు సమాధానము కలుగును గాక అని తెలియపరిచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ భయపడిపోయినట్లు మనము చూస్తాము. ఆయన అలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపించినప్పుడు శిష్యులు ప్రభుని చూసి చాలా సంతోషించారు. అయ్యో నా దేవుడు మళ్ళీ ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు అని వాళ్ళంతగానో ఆనందపడుతూ సంతోషంతో ఉన్న సమయంలో వాళ్ళ ఆ సమయంలో అక్కడ పేతురు మరి తోమా గారు ఆ సమయంలో లేనట్లు మనము చూస్తూ ఉంటాము. అక్కడ ఉన్న మరి 11 మంది శిష్యుల్లో 10 మంది మాత్రమే ఉంటారు. ఒక్కరు
తోమ ఆ సమయంలో లేనట్లు మనము చూస్తూ ఉంటామన్నమాట. తర్వాత యేసు వచ్చినప్పుడు ఆ 12 మందిలో మరి ఏం చేస్తారంటే, తోమ వచ్చి చెప్తాడు కదా లేకపోయినప్పుడు, మరి వాళ్ళందరూ వచ్చి చెప్తారు, మేము యేసుని చూసామని చెప్తే, లేదు లేదు నేను ఆయన నమ్మను, ఆయన ప్రక్కలో కానీ నేను వేలు పెట్టాలి, ఆయన చేతులలో నేను వేలు పెట్టి మేకులున్న గుర్తులు చూసినప్పుడు మాత్రమే నేను నమ్ముతానని చెప్పినప్పుడు, అక్కడ మరి 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడనమాట. ఆ తర్వాత తోమ 8వ దినములైన తర్వాత తోమాకు ప్రత్యక్షపరుస్తాడనమాట. అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలిచి మరలా అంటున్నాడు కదా, మీకు సమాధానము కలుగును గాక అని చక్కగా తెలియపరిచారు. తోమ ఉన్న సమయంలోనే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. అప్పుడు నీ వ్రేలు ఇటు చాపి నా చేతుల్లో పెట్టి చూడు, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచు అని చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆ విధంగా చేసినట్లు మనం చూస్తాము. అందుకనే అవిశ్వాసిగా నీవు ఉండొద్దు, విశ్వాసి కలిగా నీవు ఉండాలి అని దేవుడు అక్కడ తెలియపరుస్తాడనమాట. అప్పుడు అందుకు తోమ ఏమంటాడంటే వెంటనే ఆయనతో, నా ప్రభువా నా దేవా అని వెంటనే చక్కగా ఈ మాటను తెలియజేయటం చూస్తూ ఉంటాము. దేవునితో చెప్తున్నాడు అనమాట, నా ప్రభువా నీవు నిజమే రాజులకు రాజువి, నువ్వు ప్రభులకు ప్రభువు, అంతేకాదు నీవు నా దేవుడు అయ్యా అని అక్కడ తోమ చూసి విశ్వసించినట్లు మనము చూస్తాము. అందుకే దేవుడు చెప్పాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని తెలియపరిచారు. చూచి మనం ఏ కార్యాన్నైనా చూసి చాలామంది నమ్ముతూ ఉంటారు, కానీ చూడకుండా అక్కడ ఆ కార్యం జరిగింది అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మరి విశ్వాసము చాలా గొప్పది అని దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు మనము మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడలేదు, కానీ ఆయన చేసిన కార్యాలు, ఆయన మన కొరకు మరి బాలయేసుగా పుట్టి మనతో జీవిస్తూ 33.5 సంవత్సరాలు జీవించి ఉండి తిరిగి మళ్ళీ ఆయన మరి సమాధిలో చేయబడి, మరి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు. అందుని బట్టి మనమందరము కూడా ఆ విషయం చూడలేదు, కానీ నమ్ముచున్నాము. అంటే దేవుని దృష్టిలో మనము కూడా ధన్యులమే. ఆ విశ్వాసాన్ని మనము గట్టిగా కడవరకు కాపాడుకోవాలి. అలా మరి మనం ఆయన చేస్తున్న పరిచర్య కాలంలో అనేక మంది చూడక నమ్మిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వింటూనే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీవు మాట మాత్రం సెలవిమ్ము, ఎక్కడో ఉన్న నా దాసుడు స్వస్థపడతాడు అని అంటారు. అంతేకాదు మళ్ళీ కానాను కుమార్తె మరి స్త్రీ వచ్చి చెప్పుద్ది, నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధపడుచుంది కాబట్టి అని ఒక్క మాట మాత్రం అయ్యా అని అక్కడ కూడా మరి తెలియపరిచినట్లు, అంటే యేసుక్రీస్తు కార్యాలన్నీ కూడా చూడక నమ్మితే ఆ విశ్వాసం అనేది చాలా గొప్పది అని చక్కగా తెలియపరుస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ చక్కగా తోమగారు చెప్పారు కదా, నా ప్రభువా నా దేవా అని చక్కగా సంబోధిస్తాం మనం చూస్తూ ఉన్నామన్నమాట. అప్పుడు ఆయన వెంటనే అన్నాడు కదా, నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసిగా ఉండుము అని చెప్తారనమాట. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పెను. మనం ఇక్కడ కూడా చూస్తూ ఉంటామన్నమాట. దేవుని యొక్క కార్యాలు ఎంతగానో మరి కంటికి కనబడవు, హృదయానికి గోచరము కూడా అవి కావనమాట. మనం చూస్తూ ఉంటాము. ఆయన అపొస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఆయన పునరుద్ధానుడైన తరువాత 40 దినములు ఆయన భూమి మీద ఉన్నట్లు మనం చూస్తాము. అంతేకాదు 40 దినములు ఆయన భూమి మీద ఉండి ఎన్నిసార్లు ఆయన ప్రత్యక్షమయ్యారంటే, తన్ను తాను కనిపించుకున్నారంటే 11 సార్లు ఆయన శరీరంతో కనిపించినట్లు మనము చూస్తూ ఉంటాము. మొదటిగా ఆయన మరి చక్కగా మగ్దలేని మరియకు కనిపించారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాము. తర్వాత మరి మరియా, సొలోమి, యోహన్న ఈ 3 స్త్రీలు కూడా కనిపించినట్లు మనము
చూస్తూ ఉంటాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనములో. తర్వాత ఎమ్మాయి గ్రామంలో మరి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న వ్యక్తులు ఆ మార్గంలో మాట్లాడుకుంటూ వెళుతున్న సమయంలో అక్కడికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి వారికి దర్శనమిచ్చినట్లుగా లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 25 వచనముల వరకు మనం చూస్తాము. సీమోను పేతురు కూడా వాళ్ళిద్దరికీ కనపడినట్లుగా కూడా లూకా సువార్త 24:34 వచనంలో చూస్తాము. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూస్తాము. లూకా సువార్త 24:36 నుంచి 49 వరకు తోమా లేకుండా శిష్యులకు మాత్రమే కనపడినప్పుడు మనం ఇప్పుడు చదువుకున్న మరి సువార్త పాఠంలో ఉంటుంది. అపోస్తులకి మాత్రమే అక్కడ ఒక యోహాను సువార్త 19వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. తర్వాత మరి మార్కు సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము, అక్కడి నుంచి మనము 2-28 వచనాలు చూసినట్లయితే తోమాకు కనిపించినట్లు అక్కడ 8 దినములైన తర్వాత తోమాకి కనిపించినట్లు చూస్తాము. అందరూ కూడా అక్కడే ఉన్నప్పుడు 11 మంది శిష్యులకు కనిపించినట్లు చూస్తాము. అంతేకాదు గలిలయ తీర ప్రాంతంలో 7 శిష్యులకు కనిపించాడు ఆయన. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి మనం 23 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ 7 శిష్యులు ఉంటారు. ఆ 7 శిష్యులకు కూడా కనిపించినట్లు చూస్తాము. తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు ప్రత్యక్షపరచుకున్నాడంటే పేతురు, తోమా, నతానియేలు, జబదియా 2 కుమారులు కూడా ఆయన శిష్యుల్లో 2 మరి ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. తర్వాత గలిలయ తీర ప్రాంతంలో ఉన్న కొండ దగ్గర మరి 11 మంది శిష్యులకు మరి ప్రత్యక్షపరిచినట్లు మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 వచనము 17వ వచనంలో కూడా చూస్తాము. ఆయన 500 మంది కంటే ఎక్కువగా ఉన్న వారికి మరి ఒకే చోట కూడి ఉన్నప్పుడు ఆయన తన్ను తాను మరి ప్రత్యక్షపరుచుకున్నట్లు మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాము. తర్వాత యాకోబుకు మరి కొంతమంది శిష్యులకు మళ్ళీ కనపడినట్లు మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 78వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ విధముగా ఆయన భూమి మీద 40 రోజులు ఉండి తన్ను తాను ఏం చేసుకున్నారంటే ప్రత్యక్ష పరుచుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అందరికీ కూడా ఆయన కనిపించేటప్పుడు ఆయన శరీరంతోనే కనిపించినట్లు మనం చూస్తాము. ఆయన మరి 40 రోజులు ఉండి బోధించుచూ ఉన్నాడు ఆయన శిష్యులకు. ఆయన లేచిన తర్వాత ఆయన వారి శిష్యులకు ఏం బోధించాడంటే లూకా సువార్త 20వ అధ్యాయము 19-22 వచనాలు మనం చూస్తూ ఉంటాము. ఆయన ఏం బోధించాడు అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఆయన అన్నీ చెప్పి అన్నీ మరి చూపించి పరిశుద్ధాత్మను ఊది మరి ఆయన ఒక మాట పలికాడనమాట. మరి ఈ సువార్త మీరు చేయండి, ఇది అందరికీ కూడా తెలియపరచండి అని చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధము మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే నా దేవా నా ప్రభువా అనే మాటను మనం చూసినట్లయితే తోమా ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో అక్కడ కోరేషు కాలంలో కూడా ఆ కోరేషు కాలంలో మరి ఇశ్రాయేలీలు మరి బబులోను ప్రాంతంలో ఏ విధంగా శ్రమ పడుతున్నప్పుడు వాళ్ళని మీరు వెళ్ళిపోండి అని మరి తెలియచేసిన సందర్భంలో కూడా ఇక్కడ కూడా మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే యెషయా గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. భూదిగంత నివాసులార నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయబడునని ఇక్కడ కోరేష్ కాలంలో తెలియపరుస్తున్నారనమాట. నిజముగానే మరి తోమా గారు కూడా నా దేవా నా ప్రభువా అని ఆయన ఏం చేశాడు, ఒప్పుకున్నాడు. నా దేవుడు నా ప్రభువు అని ఒప్పుకుని ఆయన దేవుణ్ణి అంగీకరించి మరి ఇండియాకు ఆయన సువార్త కోసం వచ్చి మరి మద్రాసులో చెన్నైలో ఆయన మొట్టమొదటి సువార్తను ప్రారంభించి మొట్టమొదటిగా మరి క్రీస్తు శకం మరి 52వ సంవత్సరంలో ఆయన ఇండియాకు వచ్చినట్లు మనము
చూస్తూ ఉంటాము. రావటమే కాదు, ఆయన క్రీస్తు కొరకు ఎన్నో ఆత్మలను సంపాదించాడు. మరి క్రీస్తు కొరకు హతసాక్షి అయినట్లు చూస్తాము. మొట్టమొదటిగా భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో మరి తోమా గారిని యేసుక్రీస్తు ప్రభువారు భారతదేశంలోకి సువార్త ప్రకటించడానికి అంగీకరించాడు. అంతేకాదు ఆ విధముగా ఆయన అనుమానపడ్డందుకు ఆయన ఏం చేశాడంటే తన్ను తాను చాలా మరి శ్రమలకు అప్పగించుకున్నట్లుగా కూడా చూస్తూ ఉంటాము. అంతేకాదు ఆయన ఎలా చనిపోయాడంటే ఆయన చావు భయంకరమైన చావుగా మరి ఆయన్ని కొండ మీదకు తీసుకెళ్ళి అలా చంపేసినట్లుగా మరి థామస్ గారిని మనము చూస్తామన్నమాట. ఇక్కడ చెన్నైలో ఈయన గురించి ఎన్నో మరి దేవాలయాలు, సెయింట్ థామస్, సెయింట్ అగస్టిన్, ఇలా కొన్ని పేర్ల మీద మొట్టమొదటిగా థామస్ అనే ఒక పేరు మీదుగానే ఆలయాన్ని కూడా మరి చెన్నైలో కట్టినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన క్రీస్తు కొరకు ఎంతగా మరి ఫస్ట్ నేను నమ్మనన్న ఆయన క్రీస్తు కొరకు తన ప్రాణాలు సహితము కూడా లెక్క చేయకోకుండా ప్రతి ఒక్క నాలుక కూడా ఒప్పుకునేటట్లు ఈ భారతదేశానికి వచ్చి భారతదేశంలో సువార్తను ప్రకటించారు. భారతదేశంలో ప్రతి ఒక్క మోకాలు కూడా ఒంగులాగున ఆయన సువార్తను తెలియజేశారనమాట. ఆయన ఏ విధంగా ఒప్పుకున్నాడో, నా దేవా నా ప్రభువా అని ఏ విధంగా సంబోధించాడో అదేవిధంగా కోరేషు కాలంలో కూడా మరి యేసుక్రీస్తుయే దేవుడు తండ్రి, మరి ఆయన వైపు ఎవరైతే చూసి రక్షణ పొందుతారో అట్టువారు మరి ఎలా ఉంటారంటే ఆయనే ఒక దేవుడని ఒప్పుకోవాలి, ఆయనే మరి రక్షకుడని మొంగాలి అని చక్కగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా మరి కోరేషు కాలంలో కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాదు నిర్గమకాండంలో కూడా మనము 3వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాము. ఏంటంటే అక్కడ ఇశ్రాయేలీయులు పడుతున్న బాధను చూసిన దేవుడు వారి మొర్రను విని వారి బాధను చూసి మరి నేను దిగి వచ్చి ఉన్నానని చెబుతూ అందుకు మరి అక్కడ ఏం చెప్తాడంటే నేను ఉన్నవాడును అనువాడనై ఉన్న దేవుడునని చెప్పాడనమాట. 3వ అధ్యాయము 14వ వచనము నిర్గమకాండము. అయితే అంతేకాదు అక్కడ ఏం చెప్తారంటే మరి తన్ను తాను దేవుడు అక్కడ ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరుచుకున్నట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. మరి మోషేకి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో అదేవిధంగా 18వ వచనంలో చూసినట్లయితే మరి ఐగుప్తి రాజునద్దకు వెళ్ళి అతనిని చూచి హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యములోకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుకుంటాము, కాబట్టి మీరు మమ్మల్ని పోనివ్వండి అని ఫరో యొద్దకు వెళ్ళి మరి ఇక్కడ మరి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా కూడా మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా మరి దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు, కాబట్టి మీరు ఆయనకు కలిగిన మనసు కలిగి ఉండాలి అని చక్కగా తెలియపరుస్తూ మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరలోకమందు మరి భూమి మీద ఉన్న వారందరూ కూడా, భూమి క్రింద ఉన్న వారందరూ కూడా ప్రతి వారు కూడా మోకాలు ఏం చేయాలంట, యేసు నామమందు వంగాలంట. ప్రతి నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు మరి దేవుని ఆ అధికారంకి మనము ఏం చేయాలి, హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహింపబడును. అన్ని నామముల కన్నా పై నామము ఏంటంటే యేసుక్రీస్తు నామము ఉన్నతమైన నామము, అత్యున్నతమైన నామము, మహోన్నతమైన నామము. ఆయన నామమందు ప్రతి ఒక్కరు కూడా వంగవలసినదే. ప్రతి ఒక్క నాలుక కూడా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనవలసినదే అని భూమి మీదే ఉన్నవాళ్లే కాదు, పరలోకమందు ఉన్నవాళ్లే కాదు, భూమి క్రింద ఉన్నవాళ్ళు కూడా యేసుక్రీస్తుయే ప్రభువు అని ఒప్పుకోవాలి. ఎందుకంటే చూసి తోమా చెప్పాడు, నా ప్రభువా నా దేవా అని
సంబోధించి మాట్లాడాడు. మనము చూడక నమ్ముతున్న మనము కూడా నా దేవా నా ప్రభువా నీవే దేవుడవని ప్రతి ఒక్క మోకాలు కూడా ఆయన నామమందు వంగులాగున మనము ప్రార్థన చేయాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా మనము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 20వ వచనముల వరకు మనం కూడా ఇక్కడ కూడా చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉంటారంటే మరి 9 నుంచి మనం చూసినట్లయితే 10వ వచనం చూసినట్లయితే ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నేను చూచి తిని. ఇక్కడ మరి 7 సంఘాలకి కూడా మరి యోహాను పద్మాసు దీపంలో ఉండి మరి ఆయన చూసిన దర్శనాన్ని రాస్తున్నట్లు మనము చూస్తూ ఉంటామన్నమాట. అక్కడ కూడా వారు 7 సంఘాలకి మరి ఏ విధంగా మనకు తెలియపరుస్తున్నాడో మనం అన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఎందుకంటే నేనే మొదటివాడను కడపటివాడను యుగముల వరకు నేను జీవించేవాడనను మృతుడనైతిని కానీ నేను సజీవుడనై ఉన్నాను అని దేవుడు అక్కడ మరి యోహాను గారికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న విధాన్ని మనం చూస్తూ ఉంటాము. మరణము యొక్కయు పాతాళము యొక్కయు మరి వారి పాతాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని తెలియపరుస్తున్నారు. అంతేకాదు మనము దేవునిని మరి ఎరిగి కూడా ఎరగనట్లు జీవించకూడదు. ఆయనను చూసి నమ్మటం కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్లుగా మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ, తోమా గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడైనప్పటికీ కూడా ఆయన మరి తోమా లేని సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అని చెప్పిన మిగిలిన శిష్యులు చెప్పిన మాటలు తోమా గారు నమ్మలేదు. నమ్మకపోవడం వల్ల ఆయన 8వ దినములైన తర్వాత తన్ను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తన్ను చాలా పశ్చాత్తాపడుతూ నా దేవా నా ప్రభువా నువ్వు తప్ప వేరొక దేవుడు లేడయ్యా అని తెలియపరుస్తున్నాడు. అంతేకాదు కీర్తన గ్రంథము 35వ కీర్తన 18 నుంచి 28 వచనాల్లో చూసినట్లయితే అక్కడ కూడా దావీదు భక్తుడు తనకు కలిగిన శ్రమను గురించి తన బాధను గురించి ఏం తెలియపరుస్తాడంటే అక్కడ నా ప్రభువా నా దేవా నన్ను రక్షించవయ్యా అని శత్రువులు నాకు ఎక్కువైపోయారు, ఈ శత్రువు బాధ నుంచి నన్ను రక్షించయ్యా అని మరి దావీదు భక్తుడు చక్కగా 35వ కీర్తనలో మనము చూస్తూ ఉంటాము. 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా నా వ్యాజ్యమునకు నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము అని అక్కడ దేవునిని మరి మేల్కొల్పుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అయ్యా నాకు ఎక్కువగా మరి శత్రువులు అయిపోయారు, నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు, ఈటి దూసి నన్ను తరుముతున్నారు, నాకు రక్షణ ఆధారం నీవే కదా, మేలు చేయవాడు ఒక్కడునూ లేడయ్యా, నాకు మేలు చేయాలని మరి పూనుకున్న వారు ఒక్కడూ లేరయ్యా, నాకు దిక్కులేని వాడినైతేనయ్యా, వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కంటుకుంటుని ఉపవాసంతో నా ప్రాణం ఆయాసపరుచుకుంటున్నయ్యా, నేను చేసిన నా ప్రార్థన ఎదలోకి తిరిగి వచ్చిచున్నదయ్యా, ఆహా ఆహా నన్ను చూసి నవ్వుచున్నారయ్యా అని చక్కగా తెలియపరుస్తూ ఏం చెప్తాడంటే అయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారు, నా దేవా నా ప్రభువా నా పక్షాన వ్యాజ్యమాడుటకు లెమ్ము అని ఒక ప్రార్థన విజ్ఞాపనతో దేవునిని అడుగుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. నిజమే, మనము కూడా మరి మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థన చేస్తున్న మనము మనకు కలిగిన అవసరతలు అక్రతలు ఎన్నో వస్తున్నాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు నామమందు మనం ఏం చేయాలంటే మన నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోనేటట్టుగా ఉండాలి, మన పెదవులు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేటట్లుగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు యెషయా అంటున్నాడు, కారు చిచ్చు వచ్చి ఆయన పెదలు కాలిస్తే అప్పుడు ఆయన అపవిత్రత పోయిందంట. అదే విధముగా మనం చూస్తూ ఉంటాము, మన దేవుణ్ణి పిలిచేటప్పుడు మన నాలుకే కానీ మన మోకాళ్ళే కానీ ఆయన యందు వంగి మనము ఆయన్ని పిలవాలి. అన్ని నామముల కన్నా పై నామము ఆయన నామము అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అట్టి అత్యున్నతమైన నామమును మళ్ళీ కలిగి ఉన్న మనము ఎంతైనా మరి దేవునికి రుణస్థులమై ఉంటాము. మరి తోమా గారు చూసినట్లయితే ఆయన జీవితము మరి ఆయన సాక్ష్యము కూడా మనము ఎలా ఉంటుందంటే నా దేవా నా ప్రభు అని విశ్వాసముతో మరి
ఆయనను ఒప్పుకుంటున్నాడు. అయ్యా నువ్వు ప్రభువు, నువ్వు దేవుడువు అని ఒప్పుకుంటూ ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ మరి ఆయనని విశ్వసించాడు. అదే విధముగా మరి మనము చూడలేనప్పుడు కూడా మరి నీవు మాలో నాటిన విశ్వాసమును బట్టి మనము మరి దేవుని యందు నమ్మిక అనేది మనము ఉంచాలి. ఓ ప్రభువా, మా హృదయాలు మా మనసులు తెరిచి మరి పునరుద్ధానుడైన క్రీస్తు వైపే మనము కొనసాగాలని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు నిత్యము సదాకాలము పరిశుద్ధాత్మతో మనం సహవాసము కలిగి ఉంటూ దేవుడు మనకు అనుగ్రహించాడు కదా, ఆయన వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను ఏ విధంగా ఊదాడో ఆ ఊదిన పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి, మనము దానిని అనుభవించాలి. అట్లాగే మరి పరిశుద్ధాత్మ ఊదిన అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో చూస్తాము. ఆయన పరిశుద్ధాత్మ ఊదినప్పుడు ప్రతి ఒక్క అగ్ని నాలుకల వలె మరి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అలాగే మనము కూడా పరిశుద్ధాత్మ సహవాసంతో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి మనము పొందుకుంటూ మరి పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క శక్తిని మనం అనుభవిస్తూ నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన ప్రభువు ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనం విశ్వసించినట్లయితే మన విశ్వాసం ప్రకారము ఆయన మనకి కార్యాలు జరిగిస్తాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనకిచ్చిన మరి సువార్త పాఠంలో చూసినట్లు తోమా గారి గురించి మనము చూస్తూ ఉంటాము. తోమా గారు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనప్పటికీ కూడా ఒకానొక సమయంలో క్రీస్తు కొరకు చనిపోతానన్న కూడా సందర్భములు కూడా మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే మరి తోమా మనం చూస్తూ ఉంటాము, లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధిలో పెట్టినప్పుడు అయ్యా నడువు వెళదాము, మరి మనతో యోహాను గారితో అంటాడనమాట, నడువు మనము కూడా వెళదాము, మనం చనిపోయినా పర్వాలేదు అని నీతో పాటు మేము చనిపోయినా పర్వాలేదు, నేను కూడా వస్తాము అని మరి తోమా గారు తెగించి చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తోమా యొక్క వ్యక్తిత్వము అనుమానంతో ఒకవేళ అడిగి ఉండొచ్చేమో, కానీ క్రీస్తు కొరకు నేను చనిపోయినా పర్వాలేదు అనే విశ్వాసాన్ని ఆయన మళ్ళీ సంపాదించుకున్నాడు. మరి అవిశ్వాసం అనేది రాకూడదు. పేతురు కూడా కొన్ని సందర్భాలలో ఆయన మరి నువ్వు నీటి మీద నడిచేది నీవే అయితే ప్రభువా, నేను కూడా నడుస్తానంటే నడువు అని పేతురుని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువారు చక్కగా నడుస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువారు వైపు చూస్తున్న అంతసేపు కూడా చక్కగా పేతురు నడిచాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో వెంటనే ఆయన మరి అడుగులు తడబడినాయి, మరి సముద్రంలో మునిగిపోసాగాడు. కాబట్టి మనము ఒక్కొక్కసారి అవిశ్వాసంతో పడిపోతూ ఉంటాము. అవిశ్వాసం నుంచి మనము దేవుడే చెప్తున్నాడు, అవిశ్వాసంగా మీరు ఉండొద్దు, నేనే మార్గము సత్యము జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఆయన బ్రతికిన మరి చనిపోయినప్పటికి కూడా బ్రతుకుతారు అని తెలియపరుస్తున్నాడు. నిజమే కదా. మరి క్రీస్తు వైపు మనం ఎప్పుడైతే మన అడుగులు సాగుతాయో, క్రీస్తు వైపే మన విశ్వాసం ఎప్పుడైతే గట్టిగా మరి స్థిరమైన పునాదిలాగా ఉంటుందో అప్పుడే మన పందెము ముందుకు పరిగెడుతుంది. ఆయనకు కలిగిన మనస్సును మనము కలిగి ఉంటాము. ప్రతి ఒక్క నాలుక ఆయన ప్రభువని ఒప్పుకోవాలి. అలా సువార్త చేయమని యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులకు తెలియపరిచినట్లు మనం చూస్తాము. అలాంటి సువార్త మనం చేయాలి అంటే మనము తగ్గించుకుంటూ దేవుని యొక్క సువార్తను చేస్తూ మరి చూడక నమ్ముతున్న మనము ఏ విధంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ఈ కొద్ది మాటలు మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధాన దినము నుండి మరి ఈ మొదటి ఆదివారం వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకున్న ప్రతి ఒక్క అవసరతలను తీరుస్తూ మన మరి శరీర బలహీనతలే కానీ అనారోగ్యాలే కానీ ఏ విషయాలైనప్పటికీ కూడా మనల్ని విడిపించి ఆయన సన్నిధిలోకి మనల్ని నిలవబెట్టి తోమా వలె మరి మనకి అవిశ్వాసలాగా కొన్ని సందర్భాల్లో మనం పడిపోతున్నప్పటికీ కూడా మళ్ళీ మనం తిరిగి మరి లేచి నా ప్రభువా నా దేవా అని ఎవరైతే పిలుస్తారో ఆయన ఆ మొర వింటాడు అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి అట్టి మొరకు మరి చెవియొగ్గుతానని తెలియపరుస్తున్న దేవుని యొద్దకు మనము వెళ్ళినట్లయితే కాబట్టి మనము కూడా నా దేవా నా ప్రభువా అని మనము కూడా ప్రార్థించే వారిలాగా ఉన్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకుంటూ మరి ఈ కొద్ది మాటలు మీ ముందుంచడానికి సంతోషిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నిజమే ప్రభువనైనా నీ వచ్చిన కారణము మాకు తెలియక ప్రభువనైనా నీ పునరుద్ధానమును కూడా చూడనట్లుగానైనా అయ్యా మేము ప్రవర్తిస్తున్నామేమో కాబట్టి ప్రభు అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండమని తెలియపరుస్తున్నారు ప్రభు. విశ్వాసము కలిగిన వారినే ప్రభు నీకు ఇష్టమైన బిడ్డలు అంటున్నారు ప్రభు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని తెలియపరుస్తున్నారు ప్రభు. నిజమే, కొన్ని సందర్భాలలో మేము అవిశ్వాసంతో మరి నైనా కొన్ని విషయాల్లో పడిపోతూ ఉండొచ్చేమో, కానీ నేను విశ్వాసము కలిగి నైనా నీ దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమును కూడా మీరు త్రోసివేసే దేవుడు కాదని తెలుసుకుని ప్రభా నీ దగ్గరికి వచ్చి ఉన్నాం ప్రభా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి నేను ఈ కొద్ది నిమిషములు నీ పునరుద్ధాన శక్తిని మేము అనుభవించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ పునరుద్ధాన శక్తిని మేము పొందుకోవాలి ప్రభువా. అనేక మంది బిడ్డలు ప్రభువా నాయన పునరుద్ధానుడైన క్రీస్తుని ఒట్టే మేము జీవిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే అందరిలాగా మా దేవుడు చనిపోయి అలాగే ఉండిపోయిన దేవుడు కాదు ప్రభువా. మా దేవుడు చనిపోయి తిరిగి లేచి 3వ దినమున తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న గొప్ప తండ్రి. అట్టి తండ్రిని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. అలాంటప్పుడు ప్రతి ఒక్క నాలుక, ప్రతి ఒక్క మరి మోకాలు కూడా యేసుక్రీస్తు నామమందు మరి వంగాలి కదా ప్రభువా. నీవే దేవుడు అని ఒప్పుకొనవాలి కదా ప్రభువా. అనేక మంది మరి ప్రభువా మీరే దేవుడని మరి ఆ 10 మంది యూదులు ఒక అన్యుడు చెంగు పెట్టుకుని వస్తారంట, ఒక యూదుడు చెంగు పెట్టుకుని 10 మంది అన్యులు వస్తారని తెలియపరుస్తున్నారు. నిజమే ప్రభువా, నిజమైన దేవుడు మీ దేవుడే మా దేవుడు, మీ ప్రభువే మా ప్రభువు అని చెప్పుకుంటూ ప్రభువా నేను వెంబడించే భాగ్యం దయచేయమని అడుగుతూ ప్రభు ఈ కొద్ది మాటల్లో నైనా తప్పులుంటే దోషాలుంటే క్షమించి ఈ ప్రార్థనని సన్నిధానంలోకి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.